సో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే కేసీఆర్ ఒక అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కింద చేపట్టారు. 1,00,00,000 ఎకరాల మాగాణి తయారవుతుంది అనేది. కరెక్ట్‌గా ఎన్నికల ముందు పియర్స్ కూలిపోవడం. ఆ తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు, అనుమానాలు అవే నిజమయ్యాయి అనేటువంటి ఒక వాదన. ఏం జరగబోతోంది నెక్స్ట్? అసలు మంచిగుండినమ్మా కాళేశ్వరం. హ్మ్. ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్నది. బీబీసీ లాంటి తర్వాత చాలా రకాల డిస్కవరీ ఛానల్ లాంటివి కూడా వీటిని అంతర్జాతీయంగా ప్రసారం చేశాయి. నిజంగానే ఇది ఒక జైగాంటిక్ ప్రాజెక్టు. ఎక్కడ కూడా ప్రపంచంలో అంత పెద్ద స్థాయిలో విద్యుత్ వినియోగం అంటే ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లది ఎక్కడా లేదు ప్రపంచంలో. హ్మ్. ప్రపంచానికి ఒక దారి చూపెట్టింది కాళేశ్వరం. ఎంత దూరమైనా కూడా నీళ్లను ఎత్తిపోయొచ్చు అని చెప్పేసి. అటువంటి ఒక మంచి ప్రాజెక్టును ఇవాళ మీ ముందు నేను చాలా సీరియస్ కామెంట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇది మొత్తం రాజకీయ కుట్రలో బలైంది. హ్మ్. ఫస్ట్ కుట్రకి ఎక్కడ ఆరంభమైంది అని అంటే పియర్స్ విధ్వంసం. హ్మ్. నేను 100% హ్మ్. నమ్ముతున్నది ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది టీఆర్ఎస్ది కాదు. నేను అప్పుడు చైర్మన్ ఉన్న జలరంగ దీనికి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఇది ఖచ్చితంగా విధ్వంసక చర్య. దానంతట అది కూలిపోలేదు. ప్రమాదం జరగలేదు. కావాలని జరగలేదు, కావాలని చేయించారంటారు. చేశారు, కావాలని చేశారు. ఎవరు చేశారు అనేది పోలీసులు తేల్చాలి. హ్మ్. సీఎం గారికి ఫోన్ వచ్చింది. ఒక పెద్ద శబ్దం వినబడ్డది. హ్మ్. ఏదో జరిగింది. ఎప్పుడు ఆ రాత్రి త్రూ ఈఎన్సి చాలా పెద్ద శబ్దం వినబడ్డది. చాలా ఊళ్ళకి వినబడ్డది. హ్మ్. ఏదో జరిగింది అని ఆయన చెప్తే ఇమ్మీడియట్గా ఇదే విషయాన్ని మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు. ఆ రాత్రే వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏం జరిగిందో అక్కడ కనబడలేదు మనకు. ఎందుకు అంటే ఒకరోజు మొత్తం పట్టింది నీళ్లు పోవడానికి. హ్మ్. ఆడ నీళ్లు కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేశారు. చేసేసరికి ఒక రోజు పట్టింది. ఎఫ్ఐఆర్ అయితే అంతకు ముందే నమోదైంది. మార్నింగ్ న్యూస్లోనే చెప్పారు. పెద్ద శబ్దంతో అవును. మేడిగడ్డ రోడ్డు ఏదైతే ఉన్నదో కింద కుంగింది అని. పిల్లర్స్ కుంగినాయి అనేది నీళ్ళన్నీ పోయిన తర్వాత కనబడ్డాయి. ఆ రోజు 11 టీఎంసీల దాకా అక్కడ ఆగి ఉన్నాయి. గేట్లు వేసారు అప్పటికి. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది జరిగింది అక్టోబర్లో. జనరల్గా ఏమైందంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఫ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే అప్పుడు గేట్లు వేయరు. అప్పుడు స్టోర్ అయ్యి ఉంటాయి. స్టోర్ అయ్యి మామూలుగా వెళ్తూ మామూలుగా వెళ్తూ ఉంటాయి. పాస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే తగ్గుతుందో ఫ్లో గేట్లు వేస్తారు. అక్కడ గేట్లు వేసి ఉన్నాయి ఆ రోజు. హ్మ్. ఆ మొత్తం గేట్లు తీసి ఒక 24 గంటలు పంపించారు. అయితే ఆ పియర్స్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ గేట్లు ఎత్తడం సాధ్యం కానట్టుంది. హ్మ్. సరే ఏది ఉన్నా కూడా నేను ఒక కామన్ సెన్స్కి వచ్చాను. మామూలు సాధారణ వ్యక్తిలాగా నిపుణుడు అక్కర్లేదు. ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ చేసింది కదా 18 నెలలు. హ్మ్. ఈ శబ్దం ఎందుకు వచ్చింది? వెయిట్ చేశాను నేను. హ్మ్. ఎన్డీఎస్ఏ తేలుస్తుంది. నాకు కావాల్సింది ఒక 11 టీఎంసీల వాటర్ ఉన్న దానిలో అట్టడుగున ఉన్న పియరు 1.5 ఫీట్ కిందికి పోతే 1.5 ఫీట్ కిందికి పోతే అంత శబ్దం వస్తుందా? అది ఇసుకలో కూరుకుపోయింది లోపలికి. కిందికి దిగుతుంది, హ్మ్. స్లోగా దిగుతుంది. మరి ఈ శబ్దం ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇది లేదా ఈ లేదు, సౌండ్‌కి సంబంధించి? లేదు. తర్వాత ఎఫ్ఐఆర్ ఇచ్చారు కదా పోలీసులు. ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలే. హ్మ్. దాన్ని క్లోజ్ కూడా చేయలేదు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కూడా క్లోజ్ చేయలేదు. నేను ఇప్పటికి తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. ఎక్కడో నీళ్ళల్లో అట్టడుగు 11 ఫీట్ల కింద హ్మ్. దాదాపు 11 టీఎంసీలు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. 11 టీఎంసీల స్టోరేజ్ అన్నప్పుడు చాలా డౌన్లో ఉంటుంది అది. అక్కడెక్కడనో పియర్ కిందికి జారితే ఈ శబ్దం వస్తుందా? హ్మ్. అచ్చా, పైన ఎక్కడైతే రేడియల్ గేట్స్ ఉన్నాయి, గేట్స్ దగ్గర కొంచెం క్రాక్ వచ్చింది. ఆ క్రాక్స్ వస్తే పరపర అన్నట్టు వస్తుంది తప్ప విస్ఫోటనం ఎందుకు అవుతుంది? ఆ శబ్దం ఎందుకు వస్తుంది? హ్మ్. అది రాత్రిపూట జరిగింది. అన్ని గ్రామాలకు ఎట్లినబడ్డది. ఆఫీస్ ఎక్కడుంది? ఈ జరిగిన దగ్గర నుంచి ఇది జరిగింది మనకు 19-20 పియర్స్ దగ్గర 85వ పిల్లర్ యువతల మనకు ఆఫీస్ ఉంటుంది. హ్మ్. ఆఫీస్లో తలుపులు పెట్టుకున్న ఇంజనీర్లకు ఎట్లినబడ్డది ఆ సౌండ్? అంటే సంథింగ్ ఏదో జరిగింది. ఎలక్షన్ల ముందు ఎన్నికల కోసమే ఏదో చేశారు అనేది అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. హ్మ్. ఇంకోటి అది మధ్యలో కూడా జరగలేదు. ఆ సిరివంచ సైడు, ఆ బార్డర్ సైడు, అవతల సైడు
సిరివంచకు ఒక 10-12 కిలోమీటర్ల దూరం అనుకోండి. బట్ ఆ మధ్య మహారాష్ట్ర బార్డర్. ఉమ్, అక్కడ అట్నుంచి ఆడికి రీచ్ కావడానికి అవకాశం కూడా ఉంది. దీని తర్వాత ఉన్నాయి ఇంకా 19 పియర్సే. చిన్నగా ఈత కొట్టుకుంటూ కూడా రావచ్చు అక్కడికి, ఉమ్, లేదంటే ఒక తెప్పె లాంటిది వేసుకొని కూడా రావచ్చు. ఏం చేసినలో ఏమైందో తెలియదు మనకు. బట్ ఖచ్చితంగా అది విధ్వంసం అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఒకవేళ కనుక ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చింది అని చెప్పుంటే, నిపుణులు దాన్ని సర్టిఫై చేసి ఉంటే నేను నమ్మేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా విధ్వంసం అనేది ఒకటి. రిపోర్ట్ చూసారా మీరు? చూశాను. అందులో ఏమీ లేదు. కొండంత రాగం తీసేదో అంటారు కదా. 18 నెలలు పెట్టుకొని ఏం చెప్తారంటే, అక్టోబర్ 24 నాడు వాళ్ళు విజిట్ చేశారు. అక్టోబర్ 23, 24 ఆ టైంలో. ఏది 2023 23. అంటే అది అయిన తర్వాత ఒక 3 డేస్కి. ఆ తర్వాత వాళ్ళు 31వ తారీఖు నాడు ఢిల్లీలో డైరెక్ట్ ప్రెస్కి రిలీజ్ చేశారు వాళ్ళ ఒపీనియన్ని. ఇది నిర్వహణ లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు అని ఏదేదో 4 రకాల కారణాలు చెప్పారు. మొన్నిచ్చిన దానిలో కూడా ఏమంటారంటే, నిపుణులను అపాయింట్ చేసి కారణాలను అన్వేషించాలట ఇప్పుడు ఇచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. అంటే ఇంకా నిపుణులను అపాయింట్ చేయాలని చెప్పారు. వాళ్ళ నోటీస్కి వచ్చినాయి, కొన్ని అంశాలు పెట్టారు, డిజైన్స్ విషయంలో కావచ్చు, ఇంకో దాని విషయంలో కావచ్చు, కానీ నిర్ధారించలేదు. ఎన్డీఎస్ఏ ఏది కరెక్ట్గా చెప్పలేదు మొన్నటి రిపోర్ట్లో తప్పట్టడానికి. అటువంటిప్పుడు ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిటీ ఎట్లా చెప్తుంది? వాళ్ళ అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారు తప్ప ఇప్పటికి కూడా నిర్ధారణ జరగలేదు. పీసీ ఘోష్ కమిటీను వాళ్ళు కమిషన్ అనవచ్చు మనం. పీసీ ఘోష్ కమిషను వెయిట్ చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమన్నా వస్తే వీళ్ళ తీర్పుగా అది బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు అవసరమైన తీర్పు రాలేదు ఆడ. అదేది స్పష్టంగా తేల్చలేదు. ఇంకా డిగ్ చేయాలనే చెప్తున్నారు, ఇంకా కారణాలు అన్వేషించాలనే చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికీ 5-6 సార్లు పీసీ ఘోష్ కమిషన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఇచ్చినా 2 నెలలు, 1 నెల, 2 నెలలు ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రవర్తన చూసినట్టయితే, వ్యవహార శైలి, ఆయన మాటలు చూసినట్టయితే దీన్ని నెక్స్ట్ ఎలక్షన్ల దాకా ప్రొలాంగ్ చేసేటట్టు కనబడుతున్నది. ఎందుకంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఒక అస్త్రంగా పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ల దాకా దీన్ని సాగదీసి, దీని ద్వారా చుక్క నీరు కూడా మీకు వ్యవసాయానికి రావట్లేదు అని అంటే, ఆయన దోపిడీ, ఆయన 1,02,000 కోట్లు దోసుకున్నాడు అని చెప్పడం ఆయన చేసిన పని. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నప్పుడు కమిటీ అయితే ఉంది కదా, కమిటీ విచారణ జరుపుతోంది. అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీలు, స్వయంగా మీరు కూడా వెళ్ళొచ్చారు, అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్లాల్సింది మాజీ సీఎం, మాజీ మంత్రి అనుకున్నప్పుడు వాళ్ళని కూడా విచారణకు పిలుస్తున్నారు అని అన్నప్పుడు అటెండ్ అవుతారు. ఆ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అనేది అనుకోవట్లేదా మీరు? ప్రభుత్వమే చేయిస్తుందని ఎందుకు అనుకుంటారు? నేను అనుకుంటున్న పీసీ ఘోష్ గారు ఎన్డీఎస్ఏ కమిటీలో ఏం చెప్తారో దాన్ని కూడా ఆయన అధ్యయనం చేసిన తర్వాతనే తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతమంది పోవాలనో అంతమంది, 100 మంది. నేను 100వ విట్నెస్ని. నాకంటే ముందు 99 మంది అయినలు, ఆ తర్వాత కూడా చాలామంది అయినలు. మరి చాలాసార్లు కూడా పిలిచారు వాళ్ళు. ఒక్కొక్క ఈఎన్సీని, ఇంజనీర్స్ని, సెక్రటరీలను 3 సార్లు, 2 సార్లు ఇట్లా పిలిచారు. ఆయనకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా అదనంగా రాబట్టుకునేది ఏమీ లేదు. జస్ట్ ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. నేను అనుకునేది అయితే ఆ రిపోర్ట్లో అస్పష్టంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్గా వెళ్ళారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ కట్టడ నిర్మాణంలో ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. ఎవరైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే దానికి సంబంధించి ఒక ప్రణాళికలు వేశారో వాళ్ళని కదా అటెండ్ అవ్వమంటుంది. అంటే ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం చెప్తారో చూసి మళ్ళీ మళ్ళీ పిలవడం ఎందుకు? దానిలో వచ్చే నిర్ధారణల ఆధారంగా సీఎం గారిని కానీ, తర్వాత హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళని క్వశ్చన్ చేయాలని అనుకోవచ్చు ఆయన. అది అస్పష్టంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయనకి ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఇంకొక 1 మంత్, అంటే ఈ May 1 స్టార్ట్ అయింది ఆల్రెడీ. May 30th వరకే ఉన్నది, 31st వరకు ఉన్నది. కాబట్టి బహుశా మరి ఈ 20 రోజుల్లో పిలుస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నారు అనుకుంటే అక్కడ స్టెబిలిటీ అనేది లేదు. ఎప్పటికైనా ప్రమాదం జరగవచ్చు, ఎప్పటికైనా కూలిపోవచ్చు. ఒక దుష్ప్రచారం అమ్మ అది. ఇప్పుడు ఆ పియర్స్ కుంగింది కూడా ఇసుకల్లోనే అనేదే కదా ఇసుకల్ని కుంగినాయి. మరి అది ఇసుక మీద నిర్మించినట్టుగానే. అంటే నేను అనేది ఏంటంటే, ఇసుకల బ్యారేజీలు నిర్మిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక్కడ మీ ద్వారా నేను ఐ డ్రీమ్ పాఠకులకు, శ్రోతలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2 ఉంటాయమ్మ. బ్యారేజ్ వేరు,
ఉమ్, డ్యామ్ వేరు. బ్యారేజీలలో కూడా 2 రకాల బ్యారేజీలు ఉంటాయి. స్టోరేజ్ దానికి అవసరమైన బ్యారేజీలు ఉంటాయి. అదేవిధంగా ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ లాగా వచ్చిన నీళ్ళను వచ్చినట్టు వదిలేసే వదిలేయడానికి. బ్యారేజీలు ఉంటాయి. కొద్దిగానే ఆడ స్టోరేజ్ ఎంత అంటే 2 టీఎంసీ ఆడ. 4 టీఎంసీ పెట్టారు. ఉమ్, బట్ కింద అంతా ఇసుక కూరుకుపోయింది కాబట్టి ఒక 2 టీఎంసీ ఉంటుంది ఆడ. అయితే ఈ బ్యారేజెస్ ఎప్పుడు కూడా దానికి ఎక్కడైతే మనకు రాక్ లేదో అక్కడే బ్యారేజీలు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రాక్ ఉంటే డ్యామే కడతారు కదా. ఉమ్, రాక్ లేని కాడ నీళ్ళు అవసరం ఉంటాయి.